హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కో-లెండింగ్ అంటే తెలుసుకుందాం. కో-లెండింగ్ అంటే ఇద్దరు కలిసి కో-లెండింగ్. నార్మల్లీ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ ఇస్తుంటాయి ఎవరికి? ఇండివిజువల్స్కి, బిజినెస్ ఫార్మ్స్కి. సో రెండు ఆర్గనైజేషన్స్ కలిసి ఒక ఇండివిజువల్ కానీ, ఒక బిజినెస్ పర్సన్ కానీ, ఒక బిజినెస్ ఫార్మ్ కానీ లోన్ ఇస్తాయి. సో కానీ కస్టమర్కి కో-లెండింగ్ పరంగా ఎటువంటి డిఫరెన్స్ తెలియదు. అతనికి నార్మల్గా షెడ్యూల్ ఉంటుంది, నార్మల్గానే అతను రీపే చేస్తుంటాడు. ఒక్క ఆర్గనైజేషన్ డీటెయిల్సే తెలుస్తాయి. కానీ ఇంటర్నల్గా రెండు ఆర్గనైజేషన్స్ కలిసి లోన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా ఎగ్జాంపుల్లో ఆర్గనైజేషన్ 1 అనేది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, ఒక ప్రైవేట్ ఫర్ము. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎస్బీఐ, అదాని వీళ్ళిద్దరు కలిపి లోనింగ్ స్టార్ట్ చేశారు. ఆర్గనైజేషన్ 2 అనేది బ్యాంకు, అది ఎస్బీఐ ఎగ్జాంపుల్. వీళ్ళిద్దరు కలిసి ఒక లోను ఒక ఇండివిజువల్ కానీ బిజినెస్ ఫర్మ్ కానీ ఇస్తారు. సో ఇలా చేసినప్పుడు వాళ్ళు రేషియోస్ ఉంటాయి. ఓకే, ఒక లోన్ ఇప్పుడు ఈ కస్టమర్కి 10 lakhs కావాలి. 10 lakhs కావాలి అంటే ఆర్గనైజేషన్ 1 30%, ఆర్గనైజేషన్ 2 70%. సో వీళ్ళు 3 lakhs, వీళ్ళు 7 lakhs కలిపి 10 lakhs కస్టమర్కి లోన్గా ఇస్తారు. కానీ కస్టమర్ ఫేసింగ్ మటుకు ఒకే కంపెనీ ఉంటుంది. అది ఆర్గనైజేషన్ 1 కానీ, ఆర్గనైజేషన్ 2 కానీ. సో నార్మల్గా ఎవరైతే డైరెక్ట్గా కస్టమర్ని అప్రోచ్ అయ్యి లోన్ తీసుకొస్తారో, ఇంటర్నల్గా వాళ్ళు వేరే కంపెనీని లేదా వేరే బ్యాంకుని, వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ని కో-లెండర్గా పెట్టుకుంటారు. వాళ్ళిద్దరు మనీ కలిపి ఇండివిజువల్కి ఇస్తారు. కాకపోతే బారోవర్కి, ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలియదు. సో ఈ కాన్సెప్ట్ని కో-లెండింగ్ అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.